హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోకి స్వాగతం. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో, చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోకి స్వాగతం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ నేను పశువుల కాపులకైతే రావడం జరిగింది. ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను మందతోనైతే తీసుకెళ్ళలేదు, నేనే కొండలపైకి పశువుల్ని మేతకైతే తీసుకువెళ్తున్నాను. సో మీకు తెలిసిందే కదా, మా అడవులు కొండలు ఎంత దట్టంగా ఉంటాయో, అంత ఎత్తైన కొండల పైన దట్టమైన అడవుల్లోన ఒంటరిగా నేనైతే ఈరోజు మేతకు తీసుకెళ్తున్నాను. సో ఇది వర్షాకాలం వర్షాలు తగ్గిపోవడం వల్ల గడ్డ అయితే బాగా ఎండిపోయింది. కాబట్టి మనం రొడ్డలు నరికేసి ఇవ్వాలి. చెట్లు అలాగే తీగలు ఉంటాయి కదా, వాటిని నరికేసి ఇస్తేనే మనకి మేత అనేది దొరుకుతుంది. సో ఈరోజు ఒక్కనే తీసుకెళ్తున్నాను కాబట్టి చూద్దాం ఏమవుతుందో. ఫ్రెండ్స్, ఈ సీజన్ వస్తే పశువులు కొండలు ఎక్కడానికి అయితే ఇష్టపడవు. చూడండి ఎంత స్లోగా ఎక్కుతున్నాయో. అదేవిధంగా నేను కూడా బాగా అలసిపోయాను, అందుకేనేమో ఈ పశువులు కూడా అంత బద్దకిస్తున్నాయి, అలసిపోయి ఉంటాయి ఇవి కూడా. ఫ్రెండ్స్, అడవిలో కనిపించే ఈ పళ్ళను ఎప్పుడైనా చూసారా? చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. తినే పళ్ళలాగా అయితే కనిపిస్తున్నాయి, కానీ వీటిని అయితే తినకూడదు. వీటిని ఎక్కువగా అడవిలో ఉండే జంతువులు అయితే ఆహారంగా తీసుకుంటాయి. ఎక్కువగా జింకలు తింటాయంట. చూడండి బెర్రీ పళ్ళలాగా అయితే కనిపిస్తున్నాయి కదా. చూడండి చాలా ఎక్కువ కాసాయి. వీటిని అయితే తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు మేము పశువుల్ని మేతకి తీసుకెళ్లే దారి, కొండపైకి వెళ్లే దారి చూడండి ఎలా ఉందో. మొత్తం రాళ్ళు రప్పలు చాపరాలతో అయితే నిండిపోయి ఉంటుంది. చిన్న చిన్న రాళ్ళు పిక్కలు ఉండడం వల్ల మన కాళ్ళు అయితే జారిపోతాయి. మన కాళ్ళే జారిపోతుంటే పశువుల కాళ్ళు ఇంకా జారిపోతాయి. ఎందుకంటే వాటి ఆ కింద భాగం అనేది చాలా గట్టిగా ఉంటుంది, జారుగా ఉంటుంది కదా. సో ఒకసారి చూడండి, మొత్తం కూడా చాపరాయి అన్నమాట. ఫ్రెండ్స్, అడవి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతసేపు జర్నీ చేసి బాగా అలసిపోయి ఉన్నాం కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అడవిలోకి అయితే వెళ్ళిపోతాము. చూడండి మేకలు కూడా కాసేపు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ కాసేపు ఆపాను. ఇదిగో అడవి దగ్గరే ఉంది, అడవిలోకి తీసుకెళ్ళిపోయి ఇప్పుడైతే మనం నరికేసిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ పళ్ళని ఎప్పుడైనా చూసారా? ఈ పళ్ళని మా ప్రాంతంలో మేమైతే పరింపళ్ళు అని పిలుస్తూ ఉంటాము. మీ ప్రాంతంలో ఏ ఏ పేర్లతో పిలుస్తారో కమెంట్ చేయండి. వీటిని మేము పశువుల కాపలకు తీసుకొచ్చినప్పుడు దాహం కానీ ఆకలి కానీ వేసినప్పుడు తింటూ ఉంటాము. ఇవి రుచికి పుల్లపుల్లగా తీయగా చాలా బాగుంటాయి. అలాగే ఈ చెట్టు ముళ్ళను కూడా కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే పళ్ళను తీసి మనం తినాలి. చూడండి నల్లగా ఉంటాయి, అచ్చం రేగి పళ్ళలాగే ఉంటాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తీయగా పుల్లగా. దాహం తీరిపోతుంది ఇవి తింటే. ఆకలి అయితే తీరదు, కానీ దాహం అయితే తీరుతుంది ఖచ్చితంగా. అలాగే ఈ చెట్టు యొక్క ఆకుల్ని పశువులు బాగా తింటాయన్నమాట. అందుకనే మేమైతే వీటిని నరికేసి ఇస్తాము పశువులకైతే. చూడండి పళ్ళు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, నేనైతే చెట్టు పైన ఉన్నాను. ఇదిగో మా మేకలకి రొట్టెలు నరికేసిస్తే కింద అయితే తింటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా రొట్టెలు నరికేసిస్తే చాలు, కింద ప్రశాంతంగా మేసేస్తాయి అనమాట. మనము ఇలాగ హాయిగా రెస్ట్ తీసుకోవడమే, ఇంకా కష్టం ఏమి ఉండదు. అలాగనుకుంటున్నారా? అదేం కాదు. ఏంటంటే అడవిలోన చాలా ముళ్ళు ఉంటాయి. ఏకం అడవి మొత్తం ముళ్ళేనమాట. ముళ్ళుతోనే మనం పోరాటం చేయాలి. అందుకని నేనైతే ఎక్కువగా పశువులు కాపలాకి వస్తే ఇలా చెట్టు పైన ఎక్కి ఉండిపోతుంటాను. నెక్స్ట్ పశువులు తేడానికి వెళ్ళేటప్పుడు మనకి బాగా గుచ్చుకుంటాయి. ఫ్రెండ్స్, అడవిలో ఎక్కడ కూడా నీరు అనేవి దొరకవు కదా. సో అందుకని నేనైతే ఇదిగో బాటిల్తోనే వాటర్ తెచ్చుకున్నాను. బాగా దాహంగా ఉంది. ఫ్రెండ్స్, వీటిని ఏమంటారో తెలియదు, కానీ ఈ సీజన్లోనే మనం అడవికి వెళ్తే మన పైన పెద్ద దండయాత్రే చేస్తాయి. వీటిని కొద్దిగా టచ్ అయితే చాలు మన బట్టల పైన ఫుల్గా అంటుకుంటాయి అన్నమాట. సో తర్వాత వాటిని మన బట్టల నుంచి వేరు చేయాలంటే చాలా టైం అయితే కేటాయించాల్సి ఉంటుంది.
సో చూడండి ఆ చివర్లోన చిన్న చిన్న ముళ్ళలాగా అయితే కలిగి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అడవి మొత్తం ఎక్కువగా ముళ్ళ కంపలు ఉంటాయని చెప్పాను కదా, చూడండి చాలా భయంకరమైన ముళ్ళు అయితే ఉన్నాయి. అడవిలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి, లేదంటే మన చర్మం మొత్తం రక్తపాతానికి అయితే గురవుతుంది. అలాగే ఈ మేకలు పశువులు కూడా ఈ ముళ్ళ కంపల్ని ఎక్కువగా తింటూ ఉంటాయి. చూడండి మేకలు అయితే ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నాయో. ఫ్రెండ్స్ ఈ సీజన్ వస్తే చాలు పశువుల ఆహారం కోసం మేమైతే చాలా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. చూడండి నేను ఇప్పుడు ఆ మేకల కోసం పశువుల కోసం ఈ చెట్లను ఆకుల్ని ఎలా నరికేసిస్తానో, ఎంత కష్టపడతామో అది నేను మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా తీగలు అల్లుకున్న చెట్టుని నరకడం ఎంత కష్టమో. అంత పైకి ఎక్కి నరికితే చూడండి ఎంత హాయిగా మేస్తున్నాయో. ఇవి సరిపోతే ఏమో ఈ రోజుకి కడుపు నిండిపోతుంది. ఫ్రెండ్స్ ఎత్తైన కొండలు చూడండి, పచ్చదనం అయితే పోయింది అయినా కానీ చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పశువులు కాసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ లొకేషన్ కూడా కమెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ చెట్టు పేరు తెలిసే ఉంటుంది, మారేడు చెట్టు అంటారు. ఎందుకంటే వినాయక చవితి పూజ అప్పుడు ఈ ఆకుల్ని ఉపయోగిస్తారు కదా. సో చూడండి కాయలైతే చాలా ఎక్కువ కాసాయి. ఈ కాయల లోపల ఉండే గుజ్జునైతే గమ్ముగా కూడా ఉపయోగిస్తాం మేమైతే. వీటిని పశువులు కూడా బాగా ఎక్కువగా తింటూ ఉంటాయి. చూడండి మేకలైతే ఎంత బాగా మేస్తున్నాయో, అలాగే పశువులు ఆవులు కూడా తింటున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా వీటిని చూసారా? వీటిని చూడగానే నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. ఎందుకంటే వీటితో మేము చిన్నప్పుడు గాజుల్లాగా తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళం అనమాట. సో వీటిని చూడగానే నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా నాకు గుర్తొచ్చాయి. సో వీటితో ఎలా ఆడుకునే వాళ్ళం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీటితోని గాజుల్లా తయారు చేసుకొని అక్క వాళ్ళకి ఇస్తూ నీకోసం గాజులు తెచ్చాను అక్క అని అలాగ ఇవ్వడము, అలా సరదాగా ఆడుకునే వాళ్ళం అక్కాలతోని మంచిగా. సో ఇప్పుడైతే మేము ఎలా తయారు చేసుకునే వాళ్ళం అనేది నేను మీకు చూపిస్తాను చూడండి, దగ్గరికి వచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇలా విడివిడిగా వేరు చేసుకోవాలి. వీటిని అలా వేరు చేసుకున్న తర్వాత ఆ గాజుల్లాగా అయితే తయారు చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, దీన్ని కొద్దిగా ఇలా చింపితే మధ్యలో ఇవి 2 పొరలు అనమాట. సో ఆ 2 పొరల మధ్యలోన దీని తాలూకా ఒక రెక్క ఇందులో ఇలా పెడితే ఇలా అతుక్కుంటుంది చూసారా. సో ఇక్కడ కూడా అదేవిధంగా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ ఒక గాజు ఆకారం అయితే వచ్చింది చూసారా. చిన్నప్పుడైతే ఈ విధంగా చిన్న చేతులు కదా చిన్నప్పుడు, సో ఈ విధంగా తయారు చేసుకొని గాజుల్లాగా ఇక్కడ వేసుకునే వాళ్ళం అనమాట. అక్కలకి ఇచ్చేవాళ్ళం ఇలా తయారు చేసుకొని. సో నచ్చిందా మీకు? నాకైతే బాగా నచ్చింది. చిన్నప్పుడు జ్ఞాపకాలు కదా అలానే ఉంటాయి. చిన్నప్పుడు జ్ఞాపకాలు అందరికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి, ఎవరు కూడా మర్చిపోరు అనమాట. సో వీటితో తయారు చేసిన ఈ గాజు
ఎలాగుందనేది కమెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా సెలవు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.